నేను సిహెచ్ శామ్యూల్ గవర్నమెంట్ డిఫెన్స్లో రీసెర్చ్లో పనిచేశాను. 41 ఇయర్స్ నుండి రెగ్యులర్గా హెబ్రోన్లో ఉన్నా. నాన్ ట్రాన్స్ఫరబుల్ జాబ్ మాది. సో చిల్డ్రన్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, స్వీపింగ్ ద కాంపౌండ్, వైట్ వాషింగ్, మేమన్నీ అలా చేసుకుంటాము. సో యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓపెన్ ఎయిర్ స్ట్రీట్ ప్రీచింగ్. సో ఇది ఘోరం అన్యాయం జరుగుతుంది హెబ్రోన్లో. ఇప్పుడు ఆ పార్టీకి మా పార్టీకి టాకింగ్ టర్మ్స్ లేవు. వాళ్ళు ఆయన పెట్టుకుని వీరాచార్యం పెట్టుకుని ఆయన బలవత్కారంగా వాళ్ళు చేస్తున్నారు. ఇది యాక్చువల్ దేవుని సేవ కాదు. ఇప్పుడు చేసిన సేవ ఇది దేవుని సేవ కాదు. ప్రార్థన కూడా ఆరాధన ఇది ఆల్ నామినల్ అయిపోయింది. సో దీన్ని శాశ్వత పరిష్కారం కావాలి. సొసైటీ ట్రస్ట్ కాదు బ్రదర్, ఇప్పుడు స్పిరిచువల్ సొల్యూషన్. సో స్పిరిచువల్ పీపుల్ కెన్ బ్రింగ్ ద సొల్యూషన్. ఒక 20 మంది ఎవరైనా సిటీలో పెద్దలు నాయకులు మా దగ్గర 10 మంది ఉన్నారు. వారి పేర్లు చెబుతాం. వారిని పిలిచి ఇలాగనే చెప్పండి మీ సమస్య ఏంటి. మరి క్రిస్టియన్డమ్ కి చెడ్డపేరు వచ్చింది, మేము జోక్యం చేసుకోవట్లా, మేము వింటున్నాం కనుక ఆ 10 మంది పేర్లు చెప్తాం. వాళ్ళే 10 మంది, మ్యాక్సిమం 10 మంది. సో వాళ్ళతో ఇదంతా ఉంది. అందులో వీరాచార్య లేడు. అసలు వీరాచార్యని వాళ్ళు వాడుకుంటున్నారు మమ్మల్ని బయట చూసేయటానికి. మా వాళ్ళు ఏం పొరపాటు ఉంది, మేమందరం ఇక్కడ వాళ్ళమే. వాళ్ళు ఏమంటారంటే ఇవాళ కొన్ని వాట్సాప్లో ఇక్కడ కూర్చున్న నలుగురేమో పోతే ఇప్పుడు బాగా అయిపోద్దని ఉంది. సంబడి సెండింగ్ దేర్ పీపుల్. మేము ఇక్కడ ఉండి పనిచేసి స్వీప్ చేసి ప్రసంగం చేసి చేస్తుంటే ఏ రోజు ఏ చర్చికి ఏ మీటింగ్ రానోళ్ళు, ఏ ప్రేయర్ మీటింగ్ రానోళ్ళు, స్వార్థ రానోళ్ళు, దే ఆర్ నౌ టేకెన్ ఓవర్. సో ఎలాగ బ్లడ్ మండుతుందో మీకు తెలుసు. సో 10 మంది పేరు చెప్తాము. వాళ్ళు మా బ్రదర్సే, మన ఇంటి వాళ్ళు, దే ఆర్ నాట్ ట్రావెల్స్. అందులో వాళ్ళని పిలిచి వీళ్ళని త్వరగా, నాట్ నెక్స్ట్ వీక్ ఆల్సో, మండే ట్యూస్డే, ఎవరైనా స్కిల్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరికి ఉండదు. సో ఇలా కూర్చోబెట్టి మేము వింటున్నాము ఏంటి సమస్య, బైబిల్ చెప్తుంది కదా పరిష్కరించుకోమని. కోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఎఫ్సెస్ పీటర్ అనే ఆయన ఈ సావుకుల మీద జాన్ సుబ్బారెడ్డి శాంసన్ మీద కేసు వేసాడు. కేసు వేసిన వ్యక్తులు సేవ చేయకూడదు అని ఒక రోజున ప్రసంగంలో చెప్పి మీరు ఆ కేసు విత్డ్రా చేసుకునే తప్ప సేవ చేయొద్దని చెప్పి లోకల్ పీపులే చేస్తాం అప్పుడు దాకా అనేది స్పిరిచువల్ ప్రిన్సిపల్గా ఒక మాట చెప్తే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక మమ్మల్ని బయట తోసేస్తారట, లోకల్ పీపుల్ టేక్ ఓవర్ చేస్తారట అని మేము ఆయన సహాయంకి వెళ్ళాము అని అని చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళ భయాలు కావచ్చు. సో అక్కడి గురించి ఒక 10 మందే. సో ఈ 10 మంది 20 మందిని మేము చేయలేకపోతున్నాం, మా వాళ్ళు చేయలేకపోతున్నారు. మాకు అంత పెద్దవాళ్ళు ఇప్పుడు లేరు, అందరూ వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. ఆ స్టేచర్లో ఉన్నవాళ్ళు ఎవరు లేరు. సరే ఒక 20 మందిని మా వాళ్ళనే పెద్దలు 20 మంది గాడ్ సర్వెంట్స్ అని పిలిచి చేయమంటే కూడా చేయట్లేదు. సో యాక్చువల్గా ఒక 20-30 మందిని పిలిచి చర్చిలోనే ఇలాగనే మేమే మాట్లాడుకుంటే బాగుంటుంది, అది కూడా వీలు కావట్లేదు. వాళ్ళు రారు అదన్నమాట. సో థర్డ్ పార్టీ అన్నారు కదా, అన్బయాస్, యూఆర్ అన్బయాస్ థర్డ్ పార్టీ. వాట్ ఈ సైడ్ ఈస్ కరెక్ట్, మేము ఎందుకు జోక్యం చేసుకోవాలా, మా పని లేదు కదా, మేము మమ్మల్ని అడగలేదు కదా. సో మేము అడగట్లేదు మిమ్మల్ని, మీరు మీడియా చూసి మాకు బాధ వేసి మేము పిలుస్తామని చెప్పండి. ఇదిగో పీటర్ రూబిన్ వాళ్ళు పిలిపించమన్నారు మిమ్మల్ని అని చెప్తే మళ్ళీ ఎక్కడ అంటారు యూ బిలాంగ్ టు దట్ పార్టీ అంటారు. సో అందుకని మేము మీడియాలో చూస్తున్నాము, పోలీసులు చూస్తున్నాము. సో ఈ 10 మంది పేర్లు మేము ఎంక్వైరీ చేసాము, మీరు రండి మాట్లాడదాం. సో 1 or 2 సిట్టింగ్స్కి ఇట్ మే ఈల్డ్ సమ్ రిజల్ట్. ఐఎమ్ షూర్. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు వద్దు వాళ్ళొద్దు అంటారు. వద్దండి మేము మౌనంగా ఉంటాం. అప్పుడు మేమంటాం వాళ్ళు వద్దని. సో అప్పుడు మీకు అర్థం అవుద్ది ఏంటో ఇదంతా కూడా ఎగోయిజం, స్పిరిచువాలిటీ కానే కాదు. ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని తోసేశారో ఆ గుంపు ఎవ్వరు కూడా ఒక స్పిరిచువల్ ప్రిన్సిపల్, సువార్త కానీ ప్రార్థన కానీ క్రెడెన్షియల్, సువార్త భారమో సేవా భారమో సంఘ భారమో తెలిసిపోద్ది కదా. వాళ్ళు ఏదో ఆదివారం వచ్చిపోయేవాళ్ళు కానీ వాళ్ళు టేకన్ ఓవర్ చేసుకున్నారు. ఒక చిన్న సామెత ఉంది, వరద వచ్చినప్పుడు ఫ్లడ్, ఆల్ షాప్ విల్ బి ఫ్లోటింగ్. సో అంత ఫ్లోట్ అయిపోయినారు. సో ఒక వరదలాగా వచ్చింది, చెత్త అంతా ఎలాగ లేచిపోద్ది ప్రభావం ఉంటుందో వాళ్ళంతా కనిపించారు. సో లీగల్ అవనే అవుతుందండి, లీగల్ విల్ టేక్ ఇయర్స్, విల్ డై. సో లీగల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఆప్షన్, మీకు తెలుసు కదా. అది పర్సనల్ మ్యాటర్స్కి, జాబ్లో కానీ తప్పదుగా, ఆత్మీయ విధాలకి లీగల్ కానే కాదు. ఇప్పుడు వాళ్ళు లీగల్ మీద నిలబడుతున్నారు. మాకు సొసైటీ ఉందంటున్నారు, పేపర్లు ఇవ్వమంటే చూపించట్లా, పోలీసులు 9 days నుంచి బయటికి పోవట్లా. మరి ప్రభుత్వం వారి సపోర్ట్ ఉంది. ఎవరికైనా సీఎం లెవెల్లో ఎవరైనా తెలిసి ఉంటే నిలదీసేదని చేయండి. సో ముందు అతను బయట పంపి, అతను మా చర్చ అని కాదు, అతను బయట పంపితే మేము అందరం ఏకం అవుతాం.
అతను బయట పంపడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో పిలిచి ఏం కావాలి మీకు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ యూ వాంట్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. సో ఐఎమ్ షూర్ 1 or 2 సిట్టింగ్స్ విత్ దిస్ 10 people విచ్ వీఆర్ సఫరింగ్, వాళ్ళనే పిలవండి, మమ్మల్ని పిలవద్దు, వాళ్ళ దగ్గర వినండి. సెకండ్ సిట్టింగ్లో మమ్మల్ని కూడా పిలవండి, సార్ట్అవుట్ చేయండి ఏం చేయాలో. సొసైటీ ట్రస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యాటర్, నువ్వా నేనా. ఇది ప్రజెంట్ కండిషన్ అకార్డింగ్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్.